తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి వైద్యాన్ని అందించాలనేదే మా ఉద్దేశం. ఇంతకుముందు మిత్రులు దామోదర్ రాజనరసింహ గారు తలసేమియా గురించి ఇతర పరీక్షల గురించి కొన్ని సూచనలు చేసిండ్రు. రాబోయే రోజుల్లో రేపటి బడ్జెట్ సమావేశాలలో హెల్త్ పాలసీ తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి పౌరుడికి 100% ప్రభుత్వం వైపు నుంచి వైద్యాన్ని అందించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. హాస్పిటల్కి వెళ్తే ఆస్తులు అన్నీ అమ్ముకునే పరిస్థితులు ఈరోజు మనం చూస్తున్నాం. అందుకే ప్రభుత్వం మీ అందరి పట్ల మానవీయ కోణంతో వ్యవహరించడమే కాకుండా మానవత్వంతో తీసుకునే నిర్ణయాలు మీ జీవితాలలో వెలుగును నింపబోతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏ లక్ష్యం కోసం సాధించుకున్నామో తెలంగాణ సమాజం స్వేచ్ఛను కోరుకుంటుంది. తెలంగాణ సమాజం సామాజిక న్యాయం కోరుకుంటుంది. తెలంగాణ సమాజం సమానమైన అవకాశాలను కోరుకుంటుంది. సమానమైన అవకాశాలు కల్పించాలి అని మాదిగ ఉపకులాల వర్గీకరణను 40 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంటే దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా ఈరోజు ABCD వర్గీకరణ చేసి ఆయా శక్తులకు జాతులకు న్యాయం జరిగే విధంగా ఈరోజు మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. తాత్కాలికంగా కొన్ని వర్గాలలో కొంత అసంతృప్తి ఉన్నా దీర్ఘకాలికంగా ఈ వర్గాలన్నీ కలిసి ఉండే అవకాశం ఉంటుంది. ఈరోజు వర్గీకరణ జరిగింది కాబట్టి కొంత కోపతాపాలు ఉన్న భవిష్యత్తులో ఒకరి మీద ఒకరికి అపోహలు తొలగిపోయి వాళ్ళందరూ కలిసి ఉండడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా 100 సంవత్సరాల నుంచి జనగణన జరుగుతుంది కానీ కులగణన జరగలేదు. బ్రిటిష్ పరిపాలనలో కులగణన జరిగింది. మళ్ళీ 100 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో జనగణనతో పాటు కులగణన చేసి ఎవరు ఎంతమంది ఉన్నారో వాళ్ళ దామాషా ప్రకారం వాళ్ళకు నిధులను ఇవ్వాలి, ప్రభుత్వ పరంగా అవకాశాలు ఇవ్వాలి అని ఈరోజు కులగణనను కూడా పూర్తి చేసి వాళ్లకు రాజకీయంగా విద్య వైద్యంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు రాజకీయ అవకాశాలు కూడా కల్పించాలని మన ప్రభుత్వం ఈరోజు సమగ్ర కుటుంబ సర్వే పూర్తిగా చేసి ఈరోజు సిపెక్ సర్వే ద్వారా డేటా యాక్యురేట్గా ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారి నేతృత్వంలో మన ప్లానింగ్ డిపార్ట్మెంట్ సిపెక్ సర్వే చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొదటి రాష్ట్రంగా నిలబడ్డది.